అందంగా చూపించడానికి ఫోటోగ్రఫర్స్ పడే కష్టం తప్పన ఏంటో నాకు తెలుసు. కానీ ఇవన్నీ తెలియక పాపం అమాయకంగా మన శ్రీను ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. హాయ్ హలో వనకం నా వంకాయ నమస్కారం. పెద్ద పెద్ద బిజినెస్లు చేద్దాం అనుకున్నాను, బట్ దేవుని కరుణించలేదు, మా మామ కట్నం లేదు, కాలం కలిసి రాలేదు, మా ఆవిడ నాతో రాలేదు. సో అందుకే బిజినెస్ అన్ని వదిలేసి ఇప్పుడు ఈ ఫోటో స్టూడియో బిజినెస్ ఒకటి ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఈ ఫోటోలో బంధించి దాన్ని క్యాష్ చేసుకోవచ్చండి. నాగో గారు ఒక స్టిల్ ఇవ్వరా? రోజా గారు స్మైల్ అనవద్దు, ఎప్పుడు స్మైల్ అని ఉంటారు కాబట్టి ఒక స్టిల్ ఇవ్వండి. నిజంగా ఏ మాట కామాట చెప్పాలి, కెమెరాలో మీరు చాలా అందంగా ఉన్నారండి, సూపర్. రేష్మి వన్ స్టిల్. అరే రేష్మి ఏంటి పడలేదు, సోఫా ఒకటే పడింది. సుధీర్ గారు చెప్పింది కరెక్టే, రేష్మి అంత ఈజీగా పడదు. టైం అయింది, ఒక్కసారి నా దేవుళ్ళకి దండం పెట్టేసుకుంటా. నాగబాబు గారు, రోజా గారు ఇలా ఫోటోలో చూపించినట్టు ఈ స్కిట్ లో నాకు ఇలా 10 మార్క్స్ వచ్చేలాగా ఆశీర్వదించండి. హలో ఏంటి ఏంటి ఏం కావాలి? పాస్ పోసుకోవాలంటే బాత్రూమ్ అక్కడ ఉంది. పాస్పోర్ట్ సైజ్ అర్థమైంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కదా నీకు. రే ధర్మా, ఇదిగో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంట. ఇగో ఆ పక్క తీసుకెళ్ళి ఆ పనిలో ఉండు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిచేస్తే ఆయిల్ పెడతా, మూడిస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏంటి స్టూడియోలో ఒక్కడే ఉన్నావా? ఒక్కడి లేకపోతే 10 మంది వేసుకొని ప్యాక్ ఆడుతూ కూర్చుంటావా? ఏంటి క్లబ్ అనుకున్నా, స్టూడియో అనుకున్నావు? అబ్బా చిలిపి చిట్టి. బై నా పేరు ఓ. ఆ కాదు ఓ. ఓనా? అదేం పేర్రా? రౌండ్ గా ఉంటది, మధ్యలో బొక్కు ఉంటది, సైన్ చేయడానికి ఈజీగా ఉంటది ఓ. ఇంటి పేరు ఏం లేదా? డాట్ అంటే పాయింట్. పాయింట్ అదే చుక్కుంటది, మధ్యలో బొక్కు ఉంటది అదే. సరే ఇప్పుడు నీకేం కావాలి? నా ఫోటో ఒకటి మంచి ఫోటో తీయవా? మగాడిగా ఫోటో తీసుకోవాలని జీవితంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాగబాబు గారు, రోజా గారు ఏమిటండి ఈ పరీక్ష? వీడిని మొగాళ్ళలాగా నేను ఫోటో తీయాలా? తెలుసు, నన్ను టెస్ట్ చేస్తున్నారు మీరు. పాస్ అవుతా మీ టెస్ట్ లో, నేను ఈరోజు పాస్. దూరం నిలబడు. సరే ఇగో 1 2 3 పోజ్ అంటాను, సరే పోజ్ ఇవ్వాలి. సరే అర్థమైందా? సరే రెడీ రెడీ 1 2 3 పోజ్ అన్ని సిగ్గుపడితే ఎలా ఫోటో తీయాలరా? అసలు నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఆడ మగాడ? నువ్వు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడుస్తావా, రైట్ సైడ్ నడుస్తావా? లేదు, సెంటర్ లో నడుస్తా, డివైడర్ మీద. ఇగో నేను చెప్తాను మగాళ్ళకి ఎలా ఫోటో దిగాలో, అలా దిగు. ఓకే రెడీరా? రెడీ పోజ్. అబ్బా ఏం చేస్తున్నావురా? పోజ్. రెడీ? ఓకే రెడీ. రెడీ? ఇది 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 సరే పెట్టు. రెడీ పోజ్. అరే నడుము అలా ఊపద్రా, స్టిఫ్ గా ఉండాలి. పని చేయరా, నీకు ఇవన్నీ కష్టం కానీ పట్టుకో, నన్ను ఒక ఫోటో తీరా. ఇప్పుడు ఏది నొక్కాలి ఇందులో? దూరంగా ఉండు, ఆ బ్లూ కలర్ బటన్ ఇది నొక్కాలా? రెడీ? పాయింట్ 1 పాయింట్ 2 డైరెక్ట్ గా పాయింట్ 5. తీసావా? వెరీ గుడ్ రా, చాలా బాగుంది. రేపు ఈవినింగ్ రా నీ ఫోటో ఇచ్చేస్తాను. హలో హలో ఏంటి నా ఫోటో తీయకుండా రేపు ఈవినింగ్ రమ్మంటున్నావు? ఇప్పుడు నా ఫోటో తీసావు కదా, అందులో నా ఫేస్ తీసేసి నీ ఫేస్ మార్ఫింగ్ చేసి ఇచ్చేస్తాను. ఓహో, బేస్ నీది ఫేస్ నాదన్నట్ట. ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా. హలో అడ్వాన్స్? నేను అడ్వాన్స్ కాదు, డైరెక్ట్ పేమెంట్ తీసుకుంటా. నేను అడుగుతుంది నా అడ్వాన్స్. అదిరే అభి తెలుసా నీకు? తెలుసు. ఏ ఆయనకు ఫోన్ చేయ, ఆయన కిందనే ఉంటా ఎప్పుడు నేను. సరేనా? సరే బాయ్ మా. బాయ్ రా, బయలుదేరు. ఫోటో స్టూడియో ఓనర్ మీరే కదా? అరే ఎలా కనిపెట్టారు? ఇంత నీరసంగా పేపర్ చదువుతుంటే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటున్నాను. సినిమాలు చూడటమే కదా, సినిమా డైరెక్టర్నే నేను. అవునా? అయ్యో సార్, మీరు డైరెక్షన్ చేసిన సినిమా పేరు చెప్పండి. ఎదురింటి లావణ్య, లేచిపోయిన శకుంతల, ఈ 2 సినిమాలకి క్లాప్ కొట్టారు. అర్థమైంది, 2 పెగ్గులు కొట్టుంటాడు, ఒక బకరా దొరుకుంటాడు, అని తీసుకొని వచ్చుంటాడు. నువ్వు అనుకున్నది కరెక్టే, అది నిజమైంది. నేను డైరెక్టర్ అయ్యా.
మరి మేకప్ వేసుకో ఫోటో తీస్తా. మేకప్ నాకెందుకు, ఫోటో తీయాల్సింది బాబుకి. మరి ఏడు హీరోని పిలవండి. బాబు అరే 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 ఆ పాట పడిపోతున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయండి. అందుకే చెప్పా ఎక్కడ పడితే అక్కడ డాన్స్ వేసినానా ఇలాగే పడతావని చెప్పి. ఇంత నీరసంగా ఉన్నాడు ఈడు హీరో ఏంటండి? నువ్వు ఊరుకో బాబు, మొదట్లో ఇవన్నీ మామూలే మనకి. నీ ఆడట్లేదు, డైలాగ్ చెబుతున్నాను. నన్నే అవమానిస్తావా? నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఈ డైరెక్టర్ నువ్వు యాక్షన్ చెప్పు, కట్టు చెప్పేవారు కాపు నన్ను తల్లి చెప్పు. నువ్వు యాక్షన్ దేవుడా చూడా గాగు ఆచార్య దేవోభవ ఏమంటివి జాతి రెప్పల కృత సూతుడి దులిరాత లేదద్వ ఎత్తమాట దయార్జున ఇది క్షస పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా అడులైనా నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది, అటు దుబుక్ చక్రమైనా నీ సమూహం పెట్టింది. ఎంత ఎలా అశ్వస పితామహులు మా గురుకుల వృద్ధులైన ఈ శివశాసనములు శివసముద్ర ఇంత నుంచి చెబుతున్నాను డయాగు కట్టి చెప్పే అసలు కళ్ళు తిరుగుతుంటాను. అమ్మా ఫ్లోలో ఉన్నావు కదా బాబు, అందుకని చెప్పి. నువ్వు ఫోటోలు తీ ముందు. ఆల్రెడీ తీసాను సార్, ఇంక తీయాల్సిన అవసరం. తీసేవా? బాబు ఇందాక డైలాగ్ చెప్పినప్పుడు తీసా. యాక్షన్ స్టిల్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. అబ్బో ఈ బాబు కంటే పెద్ద బాబుగా నువ్వు. సర్లే రేపు పొద్దున్న 9:30 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయి ఫ్లెక్స్లు తీసుకుని. ముందు అడ్వాన్స్ ఇచ్చాయి. అడ్వాన్స్ బాబు, అడ్వాన్స్ అంట. అడ్వాన్స్ మొత్తం ఇచ్చాయి. 5 లక్షల నోటా? నాగబాబు గారు, రోజా గారు, ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 5 లక్షల నోట్ రిలీజ్ చేశారా? లేదు కదా. ఈడు మోసం చేస్తున్నాడు. ఏమండి నాకు నోట్ వద్దు, చిల్లర ఇవ్వండి. నిన్ను చూసినప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద చిల్లరగాడు అని. ఏంటో ఇది 730 నోటు, 260 నోటు, 190 నోటు. ఈ నోట్లన్నీ ఎక్కడవయ్యా? ఎందుకంటే అంత ఓవర్ యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు ఆ నోట్లని. చూడలేదండి. మా బాబు ఊరు మొత్తం ఇయ్యేగా. అవునా? నువ్వు రా బాబు, మనం వెళ్దాం. పొద్దున 9:30కి అన్నపూర్ణ స్టూడియో అన్నాడు కదా, అక్కడికి వెళ్ళాక చెప్తాను ఈ సంగతి. తడివేలు చేయి దుడుచుకొని ఇవ్వండి. చేదుడుచుకునేటువంటి నా పేరు తడివేలు. వేరే తడివేలా? వేలు తడిగి ఉందేమో, సెకండ్ ఇస్తున్నారు. ఈరోజు నా బర్త్డే సార్. ఓ హ్యాపీ బర్త్డే మ్యాన్. నాకు అర్థమైంది, ఈ బర్త్డే రోజు నీకు ఒక అద్భుతమైన స్టిల్ తీయాలి, దానికోసం నా స్టూడియోకి వచ్చావు. ఆ స్టిల్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అవును సార్. రండి దిగుదాం. నన్ను ఒక్కనే కదా సార్, నా ఫ్యామిలీతో వచ్చాను. ఓ మేడం గారు కూడా సార్, పిలవండి సార్. లిల్లీ మళ్ళీ కమ్ ఇన్ సార్. నా పేరు లిల్లీ, దీని పేరు మళ్ళీ, మేమిద్దరం అంటే అక్క చెల్లి. ఏమండి ఆపండి మీ లొల్లి. సార్ మీకు నాకు ఇద్దరు. నాగబాబు గారు, రోజా గారు, ఏమిటండి ఇది? ఏమండి మీ పర్సనాలిటీకి మేడం గారి పర్సనాలిటీకి సింక్ అయినట్లేదు. హలో, కొన్ని కట్అవుట్స్ చూసి నమ్మేయాల డోట్. అమ్మా మీరు కొంచెం గ్లామర్ గా ఫోటోజెనిక్ గా ఉన్నారు. రండి ఫస్ట్ మిమ్మల్ని సార్ ఫోటో తీస్తాను. ఆవురా ఏం రో, నా మొగన్ కంటి కదే కనిపించింది, ఊరందరి కదే కనిపిస్తుంది. ఆదిరా నేను ఆడదానిలే కనిపిస్తుంది. ఫస్ట్ తాళి కట్టింది నాకు. అబ్బో దిగాలే ఫోటో. అవునా? నా దించువే ఆ ఫోటో ఫస్ట్. ఏం కుదరదు, తాళ కట్టకుండా నాతో టిఫిన్లు భోజనాలు మొత్తం చేసింది నాతోనే, అందుకే నాతో దిగాలి ఫస్ట్. నీలాగా ఎర్ర బుర్రగా రోడ్ల మీద తిప్పుకుంటా సింహపందా తిరిగితే టిఫిన్ ఏం కర్మనే, నీతో ఊరు మొత్తం కలిసి బిర్యానీ తినొచ్చే. నన్ను సేపందంటావా? నన్ను ఊరంతా బిర్యానీ తిందంటావా? అయ్యో కంప్యూటర్ అమ్మా, నీ తల్లి అమ్మా నా కూలరు అమ్మా, చాలా కష్టపడి కొనుక్కున్నానమ్మా. అయ్యో నీ ముందేటే నీ వెనకొన్న అర్థం కూడా పగల కొడతానే నీ చెల్లి. అయ్యో అమ్మో అమ్మో అమ్మో, ఏమే అంటే నువ్వు వల్ల కొడితే వల్ల కొట్టనా? నీ అయ్యో తల్లి. ఫ్రిడ్జ్ నీ తల్లి. లోన్లో కొన్నదమ్మా, లోన్లో కొన్నది. తల్లి ఆగండి లేడీస్ మీరు కొట్టుకుంటే బాగా, నా సామాన్లు పగిలిపోయిన కానీ మీరు మాత్రం కొట్టుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా, నా స్టూడియో అంతా నాశనం. అమ్మా ఆవురా, ఈ పంచాయతీ మొత్తం నీ దగ్గరికి వెళ్ళింది. నన్ను ఎర్రగా బుర్రని దాని తీస్తుంటావురా? నేను ఎక్కడండి సార్, మీరన్నా చెప్పండి సార్. కూలర్ గర్ల్స్ అల్లరి చేయకండి గర్ల్స్, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగండి. నువ్వు ఫస్ట్ దిగవే, ఎర్ర బుర్ర ఉన్నావు కదా. తాడి కట్టి నీకే కదా, నువ్వే దిగు ఫస్ట్. దిగుమని చెప్తున్నావు కదా. ఇంకా కుదరదు, నువ్వే దిగు ఫస్ట్. దిగో ఏమండి ఫోటో దిగటానికి కెమెరా లేదండి, మొత్తం తుంపరు చేసి పడేసాను. వద్దు అడ్డమైన స్టూడియోలు తీసుకోవద్దని చెప్పినా విన్నావా?
ఎగేసుకుంటూ వచ్చిన పని దా వేరే స్టూడియో పద. ఒక్కసారి లేరా, ఇక్కడ నా స్టూడియో మొత్తం పగలగొట్టేసి నా కెమెరా చిత్తు చేసి నా జీవితంతో ఆడుకుంటుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? టెంపుల్ రన్ గేమ్ ఆడుతున్నా. కొన్ని ప్రాక్టీసులు లైవ్ లోనే చేస్తే బాగుంటది. రోజా గారు, నెక్స్ట్ టైం బిజినెస్ చేయాలి అర్థం కావట్లేదు. ఇంత స్కిట్ అయిపోయింది. నమస్కారం. సో ఈ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. సీను బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కిట్ ఇచ్చావు, అందరూ బాగా చేశారు. తాగుబోతతో స్టార్ట్ చేసావు అండ్ ఆల్ ఆర్టిస్టులతోటి కష్టమైందే కానీ బట్ అంతకుముందు చేశారు చాలా మంది, బట్ అగైన్ మీరు కూడా చేశారు, బాగుంది ఎంటర్టైనింగ్ ఉంది బాగా. గుడ్. రోజా గారు, స్టార్టింగే బాగుంది. తాగబోతు ఫోటో కావాలంట, హాఫ్ సైజా పాస్పోర్ట్ సైజ్. సో ఆయన పర్ఫార్మెన్స్ నుంచి స్టార్ట్ అయింది. జీవా అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. స్కిట్ చాలా బాగా చేసావు జీవా. కాదు గర్ల్స్ అల్లరి చేయొద్దా, మొత్తం నాశనం చేసేస్తే స్టూడియో. గర్ల్స్ అల్లరి చేయొద్దంట, అసలు నిన్ను కొట్టాలి మొత్తం. మామూలుగా జబర్దస్త్ లో స్కిట్ ఫినిషింగ్ కొట్టుకోవాలి అంటారు. ఆ కొట్టుకోవాలనే ఫినిషింగ్ లో కూడా ఒక కామెడీ టచ్ ఇచ్చి కొట్టుకోవటం బాగుంది. వెరీ నైస్.